పల్లె సింధూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సత్యసాయి జిల్లాలో చాలామంది గిరిజన రైతులు ఫారెస్ట్ ల్యాండ్లలో గత 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళకి గిరిజన చట్టం ప్రకారం వీళ్ళకి అక్కడ హక్కులు కూడా ఉన్నాయి. వీళ్ళకి ఏమైనా పట్టాలు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? అది మొదటి ప్రశ్న అధ్యక్ష. రెండోది, ఈ గిరిజనులు చాలామంది పేదవారు ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వీళ్ళకి వచ్చే ట్రాక్టర్ లోన్లు కానివ్వండి, గొర్రెలు ఇంకా ఆవులు కొనుక్కునే లోన్స్, అంగడి పెట్టుకునే లోన్స్, ఇంకా ల్యాండ్ పర్చేస్ స్కీమ్స్, ఇవన్నిటినీ కూడా చాలా వరకు రద్దు చేశారు అధ్యక్ష. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్లు ట్రైకార్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. దీన్ని ఏదన్నా రీఇన్స్టేట్ చేసే ఆలోచన ఏదన్నా ప్రభుత్వం చేస్తుందా అధ్యక్ష? అలాగే పుట్టపర్తి నియోజకవర్గంలో రాగానిపల్లి తాండా, రెడ్డివారిపల్లి నుంచి కొత్తకోట తాండా వరకు, ఇంకా చెరువు మునియప్ప గారిపల్లి తాండా నుంచి నారాయణప్ప గారి తాండా నుంచి వరకు అక్కడ రోడ్డు సదుపాయాలు అసలు సక్రమంగా లేవు అధ్యక్ష. ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ స్కూళ్ళకి, హాస్పిటళ్ళకి, లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఏదైనా ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా వీళ్ళకి ఏదైనా రోడ్డు వేసే అవకాశం ఉందా అని నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష, ఇప్పుడు గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఐటీడీ పరిధిలోనే వాళ్ళకే నిధులు కేటాయిస్తారు అధ్యక్ష. గిరిజన గ్రామాలు నాన్ షెడ్యూల్ ఏరియాలో తమకు కూడా నాతవరం మండలం ఉన్నాయి, మాకు 3 మండలాలు ఉన్నాయి, చోడవరం ఉంది, లలిత్ కుమార్. నాన్ షెడ్యూల్ ఏరియాని కూడా ఇందులో చేర్చి ఆయా గిరిజన గ్రామాలకు నిధులు ఇవ్వాలి కదా అధ్యక్ష. పక్క గ్రామాల్లో పాడేరు నియోజకవర్గంలో ఉన్న ట్రైబ్కి ఏమో బెనిఫిట్స్ వస్తున్నాయి, అదే పక్కనున్న నర్సీపట్నమో చోడవరమో మా మాడు నియోజకవర్గంలో ట్రైబల్స్కి అందులో ఇంక్లూడ్ చేయట్లేదు అధ్యక్ష. మా గ్రాంట్లో ఏమంటున్నారు, తమ ద్వారా నేను గిరిజన శాఖ మార్చిని కోరేది నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న ట్రైబ్స్ కూడా ఐటీడీ పరిధిలో చేర్చి కనీస సదుపాయాలు ఏవైతే రోడ్స్ కానీ, అంబులెన్సెస్ కానీ, ఏవైతే ఉన్నాయి ఫీడర్ అంబులెన్సెస్ కానీ, ఈ రకమైన సౌకర్యాలను కల్పించమని తమ ద్వారా గిరిజన శాఖ మంత్రి వారిని నాన్ షెడ్యూల్ ఏరియాను కూడా చేర్చి మీరు చేయబోయేటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఆ గిరిజన సోదరులు కూడా చేయమని తమ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గిరిజన ప్రాంతాల్లో మొత్తం 9031 ఆవాసాలకు గాను అన్కనెక్టివిటీగా ఉన్నటువంటి గ్రామాలు 2162 ఉన్నాయి అధ్యక్ష. వీటిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ఆర్జిఎస్తో అనుసంధానం చేసి వీటన్నిటికీ కూడా రోడ్స్ వేసే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూర్చొని మాట్లాడి చేయాల్సిందిగా ఆల్రెడీ మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే 100 కంటే తక్కువ ఉన్నటువంటి గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో ఆ గ్రామాలు 499 ఉన్నాయి అధ్యక్ష. అవి పూర్తిగా పీవీటీజీలుగా ఉన్నాయి. అవి పిఎం జన్మన్ కార్యక్రమంలో పిఎంజిఎస్వై మంజూరు కింద 100 కంటే ఎక్కువ జనాభా ఉన్న పీవీటీజీ బీటీ ప్రమాణాలకు కూడా కనెక్టివిటీ రోడ్ల కోసం ఆల్రెడీ మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 149 అనుసంధానం లేని కనెక్టివిటీ చేయడానికి 280 కోట్లతో 315 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్లకు గాను 130 పనులు ఆల్రెడీ పరిపాలనా అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గత ఆదివాసీ దినోత్సవం రోజు తమకి అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను అధ్యక్ష, ఆదివాసీ దినోత్సవం రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దాదాపు కనెక్టివిటీ లేని 2000 గిరిజన గ్రామాలకు 2500 కోట్ల రూపాయలతో రోడ్లు వేయడానికి ఆల్రెడీ ప్రతిపాదనలు కూడా పంపించమని చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే 9 ఐటీడీఏలకు కూడా ఆ ప్రతిపాదనలు పంపించాల్సిందిగా ఆల్రెడీ మేము చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అవి జరుగుతున్నాయి అధ్యక్ష. అలాగే సభ్యులు అడిగిన ప్రశ్నకి 2014-19 సంవత్సరంలో ఫీడర్ అంబులెన్సులు అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 122 ఫీడర్ అంబులెన్సులు శాంక్షన్ చేశారు అధ్యక్ష.